నా పేరు హిమగిరి. నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను 1993 నుంచి వినియోగదారుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. నేను చండూరు మండల కేంద్రంలో నుండి ఉద్యమాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. అక్కడ చండూరు మండలంలో వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దశల వారీగా జిల్లా స్థాయికి ఎదగడం జరిగింది. మేము 1994 నుంచి కేసులు ఫైల్ చేయడము, వినియోగదారుల ఫోరంలో కేసులు ఫైల్ చేయడము, ప్రజలను చైతన్యవంతం చేయడము, అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇవాళ నడుస్తున్న వినియోగదారుల కమిషన్లు ఎవరైనా వస్తువు కొనుగోలు చేసి సేవాలోపంలో కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు స్వయంగా వినియోగదారుడే కేసు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ కేసు నమోదు చేసుకోలేక ఎలా చేయాలి, ఆ అలవాటు లేదన్న ఆలోచనతో ఉన్నట్లయితే మా వినియోగదారుల సంఘాలను సంప్రదిస్తే మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. పాత నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, నల్గొండ అన్ని జిల్లాలలో అంతా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. మీకు ఎల్లకాలము ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులు ఫైల్ చేయడంలో కోర్టుకు పోవాలి, లాయర్ కావాలి, లాయర్ ఫీజు చెల్లించాలి, కోర్టు పద్ధతిలో చేయాలనేది ఏమీ లేదు. మీకు కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులో కూడా ఫిర్యాదు చేయవచ్చు. తెలుగులో మీరు స్వయంగా ఫిర్యాదుదారుడే వాదించుకోవచ్చు. మీకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని తెలియజేసుకోవచ్చు. కమిషన్ ముందల స్వయంగా చెప్పుకోవడానికి అర్హత ఉంది. కమిషన్ను కోర్టు పరిధిలో, కోర్టు పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం లేదు. కమిషను మానవ హక్కుల కమిషను, ఆర్టీఐ కమిషను, అలాగే వినియోగదారుల కమిషను సేమ్గా పనిచేస్తాయి. స్వయంగా నష్టపోయిన వినియోగదారుడు స్వయంగా వచ్చి కేసులు పరిష్కరించుకోవచ్చును. ఈ కమిషన్లో వేసిన కేసుల్ని 90 రోజులు, 150 రోజులలోనే పరిష్కరించాలి. ఇలా పరిష్కరించకుండా ఆలస్యం చేస్తున్నారని, వీటిపై మేము చర్య తీసుకోవాలని న్యూఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. సత్వరం కేసులు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా వినియోగదారుల కమిషన్లు పనిచేయాలి. ఆ పనిచేసే విధంగా మార్గదర్శకాలను తయారు చేయాలి. వాయిదాలు ఎక్కువగా వేసి కాలయాపన చేయకుండా, ఎందుకు వాయిదా వేస్తున్నామో ఆ వాయిదాలు వేయకుండా సత్వరమే కేసు పరిష్కారం కావాల్సిన పద్ధతులు ఏంటనేది ఉన్న కమిషన్లో ఉన్న మెంబర్లు కానీ, చైర్మన్ కానీ, ప్రెసిడెంట్గా వ్యవహరించేవారు చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఆలస్యం చేయడం వల్ల కేసు గెలిచినా అన్యాయం జరిగిపోతుంది, న్యాయం జరగనట్లే లెక్క అవుతుంది. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన సమయంలోనే కేసులు పరిష్కరించాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ విధంగానే ప్రజలను అవేర్నెస్ చేసి కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. వినియోగదారులు ఎవరైనా వస్తువు నష్టపోయినప్పుడు కేసు ఫిర్యాదు చేయాలనుకుంటే మీకు సహాయం సహకారం కోసము మమ్మల్ని శని ఆదివారాల రోజులలో కాంటాక్ట్ కావచ్చు. నా సెల్ నెంబర్ 9401478800 నెంబర్కు కాల్ చేసిన, వాట్సాప్లో మీ సమస్యను మాకు తెలియజేసిన మీకు సమాచారం తెలియజేస్తాము. ఫోఫార్మా అంటే ఫిర్యాదు ఎలా చేయాలి, అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్లాలనే సమాచారాన్ని కూడా మీకు పీడిఎఫ్లో తెలియజేయగలుగుతాము. ధన్యవాదాలు.